ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. పూర్వ పాల్గుని నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ నక్షత్రాన్నే పుబ్బ అని కూడా అంటుంటారు. ఈ పూర్వ పాల్గుని నక్షత్రం 4 పాదములు సింహరాశికి సంబంధించినవి, పరిపూర్ణమైన సింహతత్వము కలవి. ఈ పూర్వ పాల్గుని అన్నది పూర్వజన్మ ఫలమును గుణించి భగవంతుడు ఈ జన్మను ప్రసాదించాడనే అర్థం. పూర్వ ఫల గుణి, చాలా సుకృతం చేసుకున్న పవిత్రమైన జన్మ వీరిది. ఈ పూర్వ పాల్గుని నక్షత్ర అధిదేవత రుద్రుడు. ఈ పూర్వ పాల్గుని నక్షత్రాన పుట్టిన తరుణి నిజంగా పూర్వజన్మ సుకృతం వలన ఈ నక్షత్రాన పుట్టిందని చెప్పవచ్చు. వీరి మాటలలో కూడా రాజదర్పం ఉంటుంది. వీరు ఏమైతే కోరుకుంటారో అది సాధించి తీరుతారు. మొండి పట్టుదలతో ఏది పొందాలనుకున్నారో అది పొందుతారు. వీరి యొక్క తేజో వర్చస్సు కూడా అతి శక్తివంతంగా భగ ఆదిత్యుడి వర్ణంలో ఉంటుంది. రుద్రాంశ తత్వము కాబట్టి కాస్త రౌద్రాకారంగా కనిపిస్తారు. కోపం రాదు, వస్తే మాత్రం వీరిని ఆపలేరు. వీరి మాటలు ఎంత మధురంగా ఆకట్టుకుంటాయో కోపం వచ్చినప్పుడు అంత కఠినంగా ఉంటాయి. అందుకని కోపం మీకు శత్రువు అనే చెప్పవచ్చు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. ఈ పూర్వ పాల్గొని జంతువర్గము ఆడ ఎలుక కాబట్టి ఈ పుబ్బా నక్షత్రం వారు లక్ష్మీ గణపతి ఉన్న చిత్రాన్ని, మూషిక వాహనుడై ఉన్న ఆ చిత్రాన్ని ఇంటికెదురుగా కానివ్వండి, అతిథులు వచ్చిన వెంటనే కనిపించేలా గుమ్మానికి ఎదురుగా పెట్టండి. తప్పకుండా ఎటువంటి నరఘోష ఉన్నా తొలగిపోతుంది. ఎందుకంటే ఈ పూర్వ పాల్గొని నక్షత్రం వారు ఏమీ లేకున్నా పైకి మాత్రం అన్నీ ఉన్నట్లు ప్రకాశవంతంగా కనిపిస్తారు. డబ్బులు లేకున్నా ఉన్నట్లు నటిస్తారు. దర్పాన్ని చూపిస్తారు, రాజరికాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి అతి త్వరగా వీరికి నరఘోష తగులుతుంది. అటువంటి నరఘోష తప్పించుకోవడానికే ఉర్లీ గణపతులని నేను ప్రతి కార్యక్రమంలో చెబుతూ వస్తున్నాను. అంతేకాకుండా మన ఇంట్లో ధ్వజస్తంభం అన్నది కాస్మిక్ కిరణాలను అందుకొని ఇంట్లోని దురదృష్ట తరంగాలను పారద్రోలే అతి శక్తివంతమైన ఇక్కడున్న ధ్వజస్తంభాన్ని కూడా వివరించి చెబుతూ వస్తున్నాను. ఈ పూర్వ పాల్గొని నక్షత్రాన పుట్టినవారు పూర్వజన్మ ఫల సుకృతము వలన అందంగా, రాజరికంతో, మంచి ప్రకాశవంతంగా నిగనిగలాడుతుంటారు. వీరు పుట్టిందే శుక్రదశలో. శుక్రుడంటేనే సుఖభోగ భాగ్యాల్ని అందించేవాడు, లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేవాడు. ముఖ వర్చస్సులో కూడా లక్ష్మీ కళ తాండవిస్తుంటుంది. అందుకనే వీరు ఎక్కడికెళ్ళినా వెంటనే నరఘోష తగులుతూ ఉంటుంది. అబ్బా, వాళ్ళకేంటండి భోగభాగ్యాలతో తులతూగుతున్నారు అని చుట్టుపక్కల వారు అనుకుంటుంటారు. కానీ
ఆ నరఘోష వీరికి అప్పుడప్పుడు అనారోగ్య కారణానికి హేతు అవుతుంది. అటువంటి నరఘోషని తొలగించడానికే ఇక్కడున్న స్వర్ణ ధ్వజస్తంభాన్ని నేను ఒక నమూనాగా తయారు చేయడం జరిగింది. కూర్మపీఠముపై పంచాయతన పద్ధతిలో నవగ్రహ అనుగ్రహ కణుపులతో మేకల పతాకముతో పాలవెల్లి అనుగ్రహము మన ఇంట్లోని రంగవల్లిలోనికి ప్రవేశించి ఇక్కడున్న అక్షయ కలశం ఎటువంటి దుష్ట తరంగాలనైనా తొలగించి అదృష్ట తరంగాల్ని ప్రసరింప చేస్తూనే ఉంటుంది. ఈ స్వర్ణ ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో హాల్లో కానివ్వండి, పూజ గదిలో కానివ్వండి, మరెక్కడైనా కానివ్వండి, ఈ ధ్వజస్తంభాన్ని చూస్తూ ధ్యానిస్తే మంచి అదృష్ట ఫలితాల్ని పొందడం జరుగుతుంది. అంతేకాకుండా నరఘోష వలన బాధపడే వారికి కూడా ఇందులో నుండి వెలువడ్డ కాస్మిక్ కిరణాలు, ఇదొక యాంటీనా లాంటిది. ఆ కాస్మిక్ కిరణాలన్నింటినీ తీసుకొని ఇంట్లోనికి ప్రవేశింపచేసి దుష్ట తరంగాల్ని ఆవలికి పారద్రోలుతుంది. అటువంటి శక్తివంతమైనదే ఈ స్వర్ణ ధ్వజస్తంభం. వీరి మాటలు కూడా అర్జునుడి బాణంలా లక్ష్యంతో సూటిగా ఉంటాయి, ఎదుటివారి హృదయంలో గుచ్చుకునేలా ఉంటాయి. ఏం మాట్లాడినా అది కరెక్ట్గా వారు అనుకున్న పనిని సాధించాలనే తపనతోనే ఉంటారు, లక్ష్యంతో ఉంటారు, లక్ష్మిని సాధించాలనుకుంటారు. అంతేకాకుండా వీరి ముఖం కూడా కోలముఖంతో ఉంటుంది. సిగ్గు వచ్చినప్పుడు వారి చెంపలు కూడా ఎరుపెక్కుతుంటాయి, కళ్ళల్లో సన్నటి ఎర్రటి జీరలుంటాయి. వీరు ఎర్రటి రంగు అంటేనే అమితంగా ఇష్టపడుతుంటారు. శుక్రుడి యొక్క వర్ణము కూడా అదే. అందుకని వీరు ఎర్రటి వర్ణాన్ని ధరించాలి. కానీ ఎప్పుడు కానీ ముఖ్యమైన విశేషాలు ఉన్నప్పుడు, పండగలు పబ్బాలు జరిగినప్పుడు ఈ పుబ్బా నక్షత్రం వారు నల్లటి వర్ణాన్ని త్యజిస్తే మంచిది. అది దురదృష్టకరమైన రంగు అని మీరు గుర్తిస్తే మంచిది. ఎర్రటి వర్ణం కానివ్వండి, పచ్చటి వర్ణం కానివ్వండి, పసుపైనా సరే, ఈ 3 వర్ణములు మీకు అదృష్టకరమైన వర్ణములు. వీరిది సింహరాశి, సూర్య రాశికి సంబంధించినది. వెలుగు తత్వము. ఎక్కడైతే వెలుగుంటుందో వెనకే నీడ ఉంటుంది అన్నది గుర్తుంచుకోవాలి. అనుకూల శత్రువులు దాగి ఉన్నారన్నది కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళి అలంకరణలు ఎక్కువ చేసుకోకండి. మీకున్న వర్చస్సు ఎలాగ ఉంది, శుక్రుడి అనుగ్రహం ఉంది, భగాదిత్యుడి అనుగ్రహం ఉంది, ఆ రుద్రుడి అనుగ్రహం ఉంది. సహజంగానే మీరు రూపవంతులు. అంతేకాని అతి ఆడంబరాలకెళ్ళి లేనిపోని నరఘోషను ఇంటికి కొని తెచ్చుకోకండి. మీరే కాదు, మీ పిల్లలను కూడా నిరాడంబరంగా నిర్మలంగా కనిపించేలా చూసుకోండి. ఎలాంటి దృష్టి దోషాలకు లోనవ్వకుండా చూసుకోండి. ఈ పూర్వ పాల్గొని నక్షత్రము వారు అప్పుడప్పుడు గర్భకోశానికి సంబంధించిన వ్యాధులకు గురి కావచ్చు, దంత సంబంధమైన వ్యాధులకు గురై ఇబ్బందులు పడవచ్చు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అందువలన వీరు ముఖ్యమైన ముద్రని దర్శించుకోగలిగితే ఇటువంటి వ్యాధికారకమైన దోషాల నుండి బయటపడవచ్చు. వారి కోసం ఈ వారం వరంగా ఒక ముఖ్యమైన ముద్రను చిత్రించి చూపుతున్నాను. భగ ఆదిత్య ప్రభాకర సింహ నక్షత్ర మండల రుద్ర ముద్ర ఇది. ఈ ముద్ర వలన మీలోని వ్యాధి దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులు కావాలి, దృష్టి దోషాలన్నీ తొలగిపోవాలి, పిల్లా పాపలతో పచ్చగా నూరేళ్లు వర్ధిల్లాలి. ఆ తపనతోనే ఇప్పుడు ఈ చిత్రాన్ని నేను చిత్రించి చూపుతున్నాను.
ఆర్తులను బ్రోచి భగ ఆదిత్య సింహ నక్షత్ర మండల రుద్రముద్ర ఇది. భువనాది నాయక నీరాజనం. త్రిశూల తత్వముతో ఆ రుద్రుడు భగ ఆదిత్యుడై నరనారాయణుడై ప్రత్యక్ష సూర్యనారాయణుడై మనల్ని నిత్యం చీకటి నుండి వెలుగు మార్గంలోకి నడిపిస్తున్నాడు. అది తెలియక దేవుడు ఇంకెక్కడో ఉన్నాడు అనే భ్రమలో అజ్ఞానంలో పడి కొట్టుకుమిట్టుకలాడుతున్నాము. ఈ భగ ఆదిత్య ముద్ర వలన గత జన్మ చేసిన ఎటువంటి దోషములైనా దగ్ధమై తీరాల్సిందే. ఎటువంటి పాపములున్నా ఎటువంటి శాప కారణములున్నా అవన్నీ మలమల మాడిపోవలసిందే. అటువంటి శక్తివంతమైన కాస్మిక్ కిరణ రుద్ర ముద్ర ఇది. కాలచక్రము నడిపి గ్రహములను శాసించు విశ్వరూపునకు నీరాజనం. జగదేక తేజ ప్రదీపాయ సూర్యాయ కారుణ్యమూర్తికి శుభమంగళం. హర్షవల్లీసునికి జయమంగళం. ప్రాణికోటిని సదా లాలించి పాలించు దివ్య తేజమునకు నీరాజనం. ఇలా నక్షత్ర మండలాన వేదకాలంలోనే వ్యాళి అనే సింహతత్వముతో దేవాలయాల్లో చూశారంటే ఈ సింహం ఇలా ముందుకు నిలబడినట్లే ఉంటుంది. దాన్ని స్తంభాలపై వ్యాళి రూపంలో శిల్పశాస్త్ర ప్రకారం ఆ నక్షత్ర మండలాన్ని ఈ విధంగా మనం దర్శించుకోవచ్చు. నీరాజనం ప్రత్యక్ష దైవమై పూజలంది. ఇలా ఉన్న సింహమే దేవాలయాల్లో స్తంభాలకు ఇలా సింహరూపమై తోరణములై ఉంటాయి. కారుణ్యమూర్తికి శుభమంగళం. హర్షవల్లీసునికి జయమంగళం. ఇందులోనే భగ ఆదిత్యుడు సింహ నక్షత్ర ఆకారంలో ఉన్న నక్షత్ర మండలము, త్రిశూల తత్వమైన కిరణ తత్వము, రుద్రముద్ర, ఆ రుద్రుడి యొక్క త్రిశూల ముద్ర అన్నింటినీ పొందుపరిచి మంత్రయుక్తంగా, తంత్రయుక్తముగా, యంత్రయుక్తముగా మీకు ఈ హరిద్ర చిత్రాన్ని అందచేస్తున్నాను. కారుణ్యమూర్తికి శుభమంగళం. హర్షవల్లీసునికి జయమంగళం. అష్టదిక్పాలకుల ఆధారమైనట్టి ఆదిత్యునకు నిత్య నీరాజనం. సృజించి పాలించి కలుషాల బాపేటి ఆదిదేవునికి నీరాజనం. జగదేక తేజ ప్రదీపాయ సూర్యాయ కారుణ్యమూర్తికి శుభమంగళం. హర్షవల్లీసునికి జయమంగళం. భగ ఆదిత్య సింహ నక్షత్ర మండల రుద్రముద్ర ఇది. ప్రతి చిత్రంలోనూ ఈ హరిద్రాన్ని, ఈ పసుపుతో పాటే కుంకుమ వర్ణాన్ని, గంగా జలాన్ని మేళవించి ఈ భగ ఆదిత్యుడిని చిత్రించడం జరిగింది. ఈ రుద్రమూర్తిని చిత్రించడం జరిగింది. ఈ రుద్రమూర్తిలో ఉన్న త్రిశూల శక్తుల్ని గురించి తెలిపాను. అందులోని విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి అన్నీ దాగి ఉన్నది. ఈ త్రిశక్తుల కరుణా కటాక్షం ఈ హరిద్ర వర్ణం నుండి మీ ఇంట ప్రవేశించి అనుగ్రహ తరంగాలై మీకందరికీ సకల భోగభాగ్యాలను ఈ భగ ఆదిత్యుడు శుక్ర అనుగ్రహాన్ని కలిగించి శుక్ర సహోదరి
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి అన్నింటినీ మీకు విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. మా కన్న తండ్రికి నీరాజనం జగదేక తేజ ప్రదీపాయ సూర్యాయ కారుణ్యమూర్తికి శుభమంగళం హర్షవల్లీసునికి జయమంగళం. ఇప్పుడు నేను చిత్రించిన ఈ భగ ఆదిత్య సింహరాశి నక్షత్ర మండల రుద్రముద్ర వలన మీలోని అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలై మీ ఇంట ఉన్న దోషాలు, మలినాలు, గత జన్మ శాపాలు, పాపాలు అన్నీ తొలగిపోయి మీ పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ కటాక్షం కలిగి మనం స్థిరలక్ష్మిని పొందాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఆ స్థిరలక్ష్మిని, సింహలక్ష్మిని ఎలా కైవసం చేసుకోవాలో తెలియక రకరకాలుగా పోరాడుతుంటారు. శక్తి యొక్క తత్వము ఉంది. త్రిశక్తులు ఏకమైతే, ఓంకారమైతే ఆ ఇంట తప్పకుండా స్థిరలక్ష్మి నిలబడి తీరుతుంది. అటువంటి స్థిరలక్ష్మిని, సింహలక్ష్మిని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. లేవమ్మా శ్రీ మహాలక్ష్మి రావమ్మా మా తల్లి. ఈ పుబ్బా నక్షత్రమే పూర్వజన్మ ఫలితము వలన పూర్వ ఫల గుణి అయి ఆ ఫలమును, ఆ సుకృత ఫలమును అనుభవించే తరుణి అయి పుట్టిన స్త్రీ సకల భోగభాగ్యాలను అనుభవించే అర్హత కలది. స్త్రీయే కాదు, పురుషుడు కూడా ఈ పుబ్బా నక్షత్రాన జన్మించిన వారు మంచి లక్ష్మీ కటాక్షం కలవారై ఉంటారు. కానీ వీరి యొక్క ఉద్రేక స్వభావం వలన లేనిపోని ఉపద్రవములు తెచ్చిపెట్టుకోవటం జరుగుతుంటుంది. అటువంటి దోషములు నివారణ కావాలంటే ఈ పుబ్బా అక్షర నక్షత్ర ముద్రలో దాగిన అతి శక్తివంతమైన సింహ లక్ష్మిని మనం దర్శించుకోవాలి. ఆ లక్ష్మియే స్థిర లక్ష్మి అయి మన ఇంట నిలవాలి. ఆ పుబ్బా నక్షత్ర అక్షరము ఒక్కొక్కటి సింహరాజమై మీ గృహములో నిత్యం ఇలా ప్రకాశిస్తూ హరిద్ర వర్ణంతో దరిద్ర దోషాన్ని తొలగించే ముద్రగా ఈ చిత్రాన్ని ఈ సింహలక్ష్మి, ఈ చాముండేశ్వరి నాకు అనుగ్రహిస్తే ఆ అనుగ్రహ తరంగాలన్నింటినీ ముద్రా రూపంలో మీకు అందచేస్తున్నాను. చినావు బ్రహ్మ మహేశ్వర సన్నుతులందిన శ్రీహరి శుభకరి సిరిమాయమ్మ శ్రీహరి హృదయ రాణి రావమ్మ లేవమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ మా తల్లి. ఈ పుబ్బా అక్షర సమూహమే మరి కాసేపట్లో సింహలక్ష్మిగా సాక్షాత్కరించబోతుంది. మీ దరిద్ర దోషాలన్నింటినీ తొలగించబోతుంది. కెమెరాలతో సిద్ధంగా ఉండండి. దాన్ని చిత్రించుకొని మీ ఇంట ప్రతిష్ఠించుకొని ఆ పుబ్బాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఈ చిత్రాన్ని ఇప్పుడు చిత్రిస్తున్నాను. ధనధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కనక మహాలక్ష్మి కైవల్యలక్ష్మి ధనధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి కనక మహాలక్ష్మి
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభాప్రియాం రమాం పద్మమాలాంబధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిమకం ప్రభం నమామి చంద్రవదనం చంద్రసహోదరీం చతుర్భుజం చంద్రరూపా ఇందిరామిందు శీతలం ఆహ్లాదజనినిం పుష్టిం శివం శివశంకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశస్వినీం వసుంధరాం ముదారాంగాం హారిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రౌణ్య సౌమ్యం శుభప్రదం రూపవేశ్య గతానందం వరలక్ష్మీం వనుప్రదం శుభం హిరణ్యప్రాకారం సముద్రతనయాం జయం నమామి మంగళం దేవి వక్షస్థల స్థితం విష్ణుపత్నిం ప్రసన్నం క్షీం నారాయణ నమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాంకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మకే త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం సింహలక్ష్మీం నమస్తుతే. ఈ హరిద్రలక్ష్మి అనుగ్రహముతో, ఈ సువర్ణలక్ష్మి అనుగ్రహముతో మీ ఇంట అనేక దుష్ట తరంగములు తొలగిపోయి అనేక సుఖభోగభాగ్యములు, సకల సంపదలు, సిరి సంపదలు అన్నీ మిమ్మల్ని వరించాలని ఈ హరిద్రములో ఉన్న శక్తివంతమైన తరంగములన్నీ లక్ష్మీకరమై శ్రీకరమై అనుగ్రహములై మీ ఇంట ప్రవేశించి అన్నింటా విజయాన్ని సాధించి ఈ పిల్లా పాపలతో భోగభాగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని ఆ సింహలక్ష్మిని వేడుకుంటూ మీ ఇంట ఆ తల్లి అనుగ్రహ తరంగాలు ప్రసరించాలని ఈ భక్తి తరంగాల నుండి అందాలని కోరుకుంటున్నాను. శ్రీహరి హృదయ రాణి రావమ్మ లేవమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ మా తల్లి లక్ష్మి. ఇప్పుడు నేను చిత్రించిన